మీ గ్రూపులో ఉంటుందండి. హలో, సో దానిలోకి వెళ్ళి హ్యూమన్ లైఫ్ వాల్యూ చెక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, హ్యూమన్ లైఫ్ వాల్యూ. సో 32 years పెట్టాను, నాన్ స్మోకర్. స్మోకర్ అని హ్యూమన్ లైఫ్ వాల్యూ సేమే ఉంటుందండి మ్యాక్సిమం. సో 6 లక్షలు ఇన్కమ్ ప్రూఫ్ పెడుతున్నా. సో చూడండి, 6 లక్షలు అంటే 1,50,00,000 ఇచ్చాడండి. ఎంత ఎంత ఎన్ని టైమ్స్ ఇచ్చాడండి కవరేజ్? హలో, 25 times సార్. 25 times అంటే అతని ఏజ్ ఇంటూ 25 times అనమాట. అదే చిన్న ఏజ్ ఉందనుకోండి, 35 times 40 times కూడా ఇస్తాం. చిన్న ఏజ్ ఉంటే 25-30 times కూడా ఇస్తాడు అనమాట. సో అలాగా హ్యూమన్ లైఫ్ వాల్యూ చెక్ చేసి, ఇప్పుడు ఇతను 2 కోట్లకు తీసుకుంటానంటే కంపెనీ అప్రూవల్ ఇవ్వదండి, 1,50,00,000 దాకా అప్రూవల్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే రేపు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను హెచ్డిఎఫ్సిలో ₹1,00,00,000, టాటాలో ₹1,00,00,000 తీసుకున్నాడు, ఏదైనా ఎర్లీగా రిస్క్ జరిగినప్పుడు అతను హ్యూమన్ లైఫ్ వాల్యూ 1,50,00,000 ఉంది. 2 కంపెనీలు కలిపి 1,50,00,000 క్లెయిమ్ ఇస్తుంది, 2 కోట్లు క్లెయిమ్ ఇవ్వదు. ఇవి బేసిక్స్ అండి, ఇవి తెలుసుకుందామని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ప్రొడక్షన్ సొల్యూషన్స్ లోకి వెళ్తే, సో చూడండి ఇక్కడ, సో ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతుందండి. సో మీరు ఎవరైనా సేవింగ్స్ కొటేషన్ తీసేటప్పుడు ఎప్పుడైనా అడిగాయండి ఇవన్నీ మిమ్మల్ని? ఎక్కడైనా అడిగాయా? ఐ థింక్ నో. అవునా? ఎస్. సో మీకు సేవింగ్ సొల్యూషన్స్ ఏంటంటే ఎవరికైనా ప్లాన్స్ ఇవ్వచ్చు కాబట్టి అక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అడగదు. ఇక్కడ పర్టికులర్ గా అడుగుతుందంటే మీరు ఖచ్చితంగా ఇక్కడే అర్థమైపోవాలి, ఓకే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇవి మ్యాండేటరీగా ఉండాలి కాబోలు అని మీకు ఇక్కడే అర్థమైపోవాలి. ఓకే, నెక్స్ట్కి వెళ్తే మనకి చూడండి, నేను చెప్పాను కదా, ఒక 4 ప్లాన్లు ఉన్నాయి. సరళ జీవన్ బీమా, పరమ రక్ష, సంపూర్ణ రక్ష ప్రామిస్, మహారక్ష, సుప్రీం సెలెక్ట్, సరళ జీవన్ బీమా. మనం ఈ రోజు డిస్కస్ చేసేది పరమ రక్ష అనమాట, పరమ రక్ష ప్లాన్. సో పరమ రక్షలో కీ ఫీచర్స్ ఒక్కసారి చదివినట్లయితే, సో కనబడుతున్న స్క్రీన్, ఆఫర్స్ హై సమ్ అష్యూర్డ్ టు సెక్యూర్ యువర్ లవ్డ్ వన్. చేసుకోవచ్చు కదా సార్? యా, మీరు జూమ్ చేసుకోవచ్చు అండి, నేను జూమ్ చేస్తే రాదు. నేను జూమ్ చేస్తే రాదండి, మీకు వస్తుందండి, నాకు రాదు. ఓకేనా? ఓకే ఓకే, రైట్. యా, సో కీ ఫీచర్స్ చూడండి, ఆఫర్స్ హై సమ్ అష్యూర్డ్ టు సెక్యూర్ యువర్ లవ్డ్ వన్స్ ఫ్రమ్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్. అంటే అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు నీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటది మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల. కంపెనీ ఏం చెప్తుంది, హై సమ్ అష్యూర్డ్ ప్రొవైడ్ చేస్తుందని చెప్తుంది అనమాట. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ టర్మ్, పీపీటీ అంటాము, ప్రీమియం పేమెంట్ టర్మ్ ని ఫ్లెక్సిబుల్ ఆప్షన్ ఉందంటే లిమిటెడ్ పే, రెగ్యులర్ పే ఆప్షన్స్ ఉంటాయి. విత్ ఆన్ ఆప్షన్ హోల్ లైఫ్ కవరేజ్, అంటే 100 years కవరేజ్ కూడా ఉందండి మనకి. కస్టమైజబుల్ టు ఎగ్జాక్ట్లీ అలైన్ విత్ ఫ్యూచర్ గోల్స్, అంటే మీ ఫ్యూచర్ గోల్స్ కూడా ఈ ప్లాన్ వల్ల మీరు అచీవ్ అవ్వచ్చు అని చెప్తుంది అనమాట. చూస్ ఫ్రమ్ ఏ రేంజ్ ద డెప్ట్ అండ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్. సో మనకి డెట్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్ లో మన ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. మన దగ్గర కనుక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఫండ్స్ మీద మనం కూడా చూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, జనరేట్ ఏ సెకండ్ ఇన్కమ్ విత్ రెన్యువల్ విత్ న్యూ పార్షియల్ విత్డ్రాల్ స్ట్రాటజీస్. సో పార్షియల్ విత్డ్రా పెట్టుకోవడం వల్ల ఒక సెకండ్ ఇన్కమ్ లాగా మీకు ఈ పాలసీ యూజ్ అవుతుంది ఫ్యూచర్ లో. రీఫండ్ ఆఫ్ 2x ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్. సో ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ మనకు ఫస్ట్ 4 years కట్ అవుతాయండి ఈ పాలసీలో. ఫస్ట్ 4 years ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ కట్ అవుతాయి. 2x అంటే అర్థమైందో తెలుసా? 2x, x అంటే ఇంటూ, అంటే మీ ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ ఎంత కట్ అయినాయో ఇంటూ 2 చేసి మనకి రీఇన్వెస్ట్ చేస్తాడు మందంలో. అండ్ మోర్టాలిటీ ఛార్జెస్, రీఫండ్ ఆఫ్ మోర్టాలిటీ ఛార్జెస్. మోర్టాలిటీ ఛార్జెస్ కూడా 11th year నుంచి మనకి రిటర్న్ వచ్చేస్తాయి మోర్టాలిటీ ఛార్జెస్. ట్విన్ లాయల్టీ బూస్టర్, స్పెషల్ అడిషన్స్ ఇన్ ద ఫండ్ బై పరమ రక్ష. సో మన కవరేజ్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి, కవరేజ్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి అనమాట. స్మార్ట్ లేడీ బెనిఫిట్ ఫర్ ఫీమేల్ కస్టమర్స్. ఫీమేల్స్ అయితే